ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రైల్ పార్సిల్ యాప్, సౌరశక్తి వినియోగంపై ప్రజలకు అవగాహన, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పార్సిల్ రవాణా సేవలను ఆధునీకరించేందుకు కీలక అడుగు వేసింది. రైల్ పార్సిల్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చి లాజిస్టిక్స్ రంగంలో డిజిటల్ సౌకర్యాలను విస్తరించింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి. మార్చి 12న విజయవాడ, రాజమండ్రి సహా ఎస్సీఆర్ పరిధిలోని ప్రధాన కేంద్రాల్లో ఈ యాప్ ప్రారంభించబడింది. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, యాప్ ప్రారంభమైన కొద్ది కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. గత నెలలో విజయవాడ కేంద్రం నుంచి 280 పార్సిల్స్ బుకింగ్ నమోదయ్యాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ యాప్ను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అమలు చేస్తూ వేగవంతమైన, నమ్మదగిన, సమర్థవంతమైన పార్సిల్ రవాణా సేవలను అందించేందుకు విజయవాడ డివిజన్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సౌరశక్తి వినియోగంపై ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపుదామని పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేతనకొండలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే పరిశీలించారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూర్యాంధ్ర ప్రగతి రథ శకటాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులు ఇళ్లకు అమర్చిన నూతన సోలార్ విద్యుత్ కనెక్షన్లను ప్రారంభించారు. వారితో మాట్లాడి సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ సందర్భంగా వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సూర్యఘర్ యోజన పథకంతో విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి లభించడంతో పాటు పర్యావరణ హితానికి ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేయూతతో అమల్లో ఉన్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా 60% వరకు రాయితీతో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగదారులు ఉత్పత్తిదారులుగా మారొచ్చన్నారు. ఆటిజాన్ని సరైన విధంగా అర్థం చేసుకుని చిన్నారులకు ఆత్మీయత పంచుదామని, ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయని, ఆ ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు జీవితంలో మెరుగైన స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా నగరంలోని అయోధ్య నగర్లో గల చేయూత మానసిక దివ్యాంగుల శిక్షణా సంస్థలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్పై జరిగిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హాజరయ్యారు. చిన్నారుల క్షేమ సమాచారాన్ని, వారి ప్రత్యేక అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆటిజం అనేది లోపం కాదని, అది ఒక ప్రత్యేకమైన స్థితి మాత్రమేనని, సరైన శిక్షణ, మద్దతు ఉంటే వారు కూడా సమాజంలో సమానంగా ఎదగగలరని తెలిపారు. ఆటిజం ఉన్నవారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆటిజం చిన్నారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, స్విమ్మింగ్ తదితరాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల వారీగా పర్యటిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత, మహిళా సంఘాలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని, ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరుచేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. విజయవాడ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు వెదజల్లే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వీఎంసీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.